హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. గార్లిక్ బ్రెడ్ సేమ్ మనం డామినోస్లో అంటే బయట తిన్నంత టేస్టీగా స్పాంజీగా ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్ని ఎలా చేయాలో చూద్దాం. అది కూడా కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్లఫీ గార్లిక్ బ్రెడ్ చేయడానికి ఒక బౌల్లో కొన్ని గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల షుగర్ని, 1 టీ స్పూన్ ఈస్ట్, ఇది మనకు సూపర్ మార్కెట్లో లభిస్తుంది. రేట్ కూడా ఒక 20-30 రూపాయల వరకు ఉంటుంది. వీటిని కూడా వామ్ వాటర్లో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత వేరొక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ ఫ్రెష్ గార్లిక్ పేస్ట్ని, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపిన ఈస్ట్ వాటర్ని వేసి చపాతీ పిండిలా సాఫ్ట్గా కలపాలి. ఇలా కలిపాక 1-2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి మళ్ళీ మిక్స్ చేయండి. మూత పెట్టి 1 గంటన్నర వరకు నాననిద్దాం. దీని వలన గార్లిక్ బ్రెడ్ ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. గంట తర్వాత కుక్కర్లో 2 కప్పుల సాల్ట్ని వేసి స్ప్రెడ్ చేయండి. ఇది సాల్ట్ అండి. ప్రతిసారి ఈ సాల్ట్ని యూజ్ చేయడం వలన సాల్ట్ కాస్త బ్లాక్గా అయ్యింది. ఇలాంటి స్టాండ్ని వేసి మూత పెట్టాలి. విజిల్ లబ్బర్ని తీసి మూత పెట్టాలి. కుక్కర్ని బాగా వేడవనివ్వాలి. గంట తర్వాత మనం కలిపిన పిండిని చూస్తే పిండి డబుల్ క్వాంటిటీలో ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. పైనుండి కాస్త పొడి మైదా పిండిని చల్లుతూ మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ సైజుని బట్టి పిండిని తీసుకోండి. మనం కుక్కర్లో ఏ ప్లేట్ అయితే పెడతామో ఆ సైజుకి కాస్త తక్కువగా చేసుకుంటే సరిపోతుంది. పొడి పిండి చల్లుతూ ఒత్తుకోండి. మరీ సన్నగా కాకుండా కాస్త లావుగా చేయాలి. కుక్కర్లో పెట్టే ప్లేట్కి కాస్త చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన గ్రేట్ చేసిన చీజీని ఇలా 1 సైడ్ మాత్రమే పెట్టాలి. చీజ్ ఎంత ఎక్కువగా పెడితే గార్లిక్ బ్రెడ్ అంత టేస్టీగా ఉంటుంది. దీనిపైన చిన్నగా కట్ చేసిన కొద్దిగా వెల్లుల్లి, కట్ చేసిన పండు మిర్చి, దీన్ని ఒరెగానో అంటారు. ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. 1/4 టీ స్పూన్ అంతా స్ప్రెడ్ చేయండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇక్కడ నేను బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్తో గార్లిక్ బ్రెడ్ చాలా టేస్టీగా వస్తుంది. క్లోజ్ చేయడానికి ఒక పక్కన వాటర్తో తడిపి బాగా క్లోజ్ చేయండి. కార్నర్స్ని కాస్త ప్రెస్ చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇలా తయారు చేసిన గార్లిక్ బ్రెడ్ని ప్లేట్లో బటర్ పేపర్ వేసి ఈ గార్లిక్ బ్రెడ్ని పెట్టేసుకుందాం. మెల్ట్ చేసిన బటర్ని పైనుండి బాగా అప్లై చేయండి. అలాగే పైనుండి కట్ చేసిన కొద్దిగా వెల్లుల్లిని వేసుకుందాం. మీరు కావాలంటే వెల్లుల్లి ప్లేస్లో గార్లిక్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. కొద్దిగా ఒరెగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసి నైఫ్తో కాస్త కట్ చేసినట్టు ఘాట్లు పెట్టండి. ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేయండి. మరీ ఎక్కువగా కూడా కట్ చేయకూడదు. దీన్ని మనం వేడి చేయడానికి పెట్టిన కుక్కర్లో పెట్టేసుకుందాం. కుక్కర్ని కనీసం 8 నుండి 10 నిమిషాలు బాగా వేడి చేయాలి. మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈలోగా మనం ఇలాగే మరొక గార్లిక్ బ్రెడ్ని ప్రిపేర్ చేసుకుందాం. పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చక్కగా కుక్ అయి ఇలా గోల్డెన్ రంగులో కనిపిస్తుంది. ఇలాగే మనం ఎన్ని కావాలంటే అన్ని గార్లిక్ బ్రెడ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఫుడ్తో పోలిస్తే ఎంతైనా ఇలా మనం ఇంట్లోనే చేసుకోవడం మంచిది. ఈ గార్లిక్ బ్రెడ్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.